అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బిగ్ బాస్ హౌస్లోకి మూడో కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ మూడో వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకు ఒకటి నచ్చనప్పుడు ఏడు సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సహాయం చేయాల, ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్, రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు. వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదరా ఇవ్వాల్సింది రెడ్ కార్డు, రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏటా జరుగుతున్న ప్రతిష్టాత్మక చిత్రోత్సవం బియాన్ ఫెస్ట్. ఇందులో దేవుడును ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే బియాన్ ఫెస్ట్ లో పాల్గొనే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం తనని కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నీ దేశానికి తప్పకుండా వస్తా అంటూ ఓ మహిళా అభిమానికి మాటిచ్చారు. ఎన్టీఆర్ కు దేశ విదేశాల్లో అభిమానులున్న విషయం తెలిసిందే. RRR తర్వాత ఆయన్ని ఆరాధించే వారి సంఖ్య ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా జపాన్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ క్రమంలోనే జపాన్ కు చెందిన ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్ ను కలిసి
చూసేందుకు ఎంతో ప్రయత్నించింది. బియాన్ ఫెస్ట్లో ఆయన పాల్గొంటున్నారని తెలిసి టోక్యో నుంచి జర్నీ చేసి లాస్ ఏంజల్స్కు చేరుకుంది. అభిమాన నటుడిని కలిసి మాట్లాడింది. తారక్ను చూసేందుకు ఎంతో మంది అభిమానులు జపాన్లో ఎదురు చూస్తున్నారని, తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె మాటలకు ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తప్పకుండా వస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది. దీనిపై ఆ అభిమాని స్పందించింది. అభిమానులతో కలిసి దేవరా చూసేందుకు తాను జపాన్ వస్తానని తారక్ మాటిచ్చారు. ఆయన చాలా గొప్ప మనసున్న వ్యక్తి, అభిమానులపై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు అని పేర్కొంది. బాలీవుడ్కు చెందిన ఒక ప్రధాన నటుడిని తన సినిమా నుంచి తొలగించాలని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ఆ నటుడి మేనేజర్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. పేరు పొందిన ఏజెన్సీకి చెందిన మేనేజర్ ఎంతో పొగరు, అహంకారంతో వ్యవహరించాడని, అది తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. అయితే ఆ నటుడు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది మాత్రం వివేక్ వెల్లడించలేదు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి కాస్టింగ్ దర్శకుడు ముఖేష్ ఇటీవల ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఒక నటుడు, 200 మంది కాస్టింగ్ దర్శకులు, 15,680 మంది మేనేజర్లు, ఇలా ఉంది చిత్ర పరిశ్రమలో పరిస్థితి అని పేర్కొన్నారు. దీనిపై వివేక్ తాజాగా స్పందించారు. మేనేజర్ పొగరు కారణంగా గత వారం నేను ఒక నటుడిని తొలగించాల్సి వచ్చింది. ఒక పేరు పొందిన సెలబ్రిటీస్ స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీకి చెందిన అతడు అలా ప్రవర్తించడం నా హక్కుగా భావించాడు. అలాంటి మధ్యవర్తులు ఎంతో మంది కెరీర్లను నిలబెట్టవలసింది పోయి నాశనం చేస్తున్నారు. వర్క్ షాప్ నిర్వహించి అలాంటి వారికి శిక్షణ ఇవ్వండి అని వివేక్ అగ్నిహోత్రి సూచించారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి SK21. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అమరన్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. అమరన్లో సాయి పల్లవి మేజర్ ముందుకు సతీమణి ఇందు రెబకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా మేజర్ ముకుంద్ జీవితంలో పలు కోణాలను ఆవిష్కరిస్తూ ఉండబోతుందని తాజా విజువల్స్ చెబుతున్నాయి. సాయి పల్లవి ఇందు రెబకా వర్గీస్ పాత్రలో జీవించేసినట్టు అర్థమవుతుంది. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని కథానుగుణంగా ఎక్కువగా భాగం కశ్మీర్లో 75 రోజుల పాటు పూర్తి చేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే ఓ వార్తను కూడా అందరితో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం దేవరా. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలోనే దేవరా రిలీజ్ను పురస్కరించుకుని సినీ ప్రియులు అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఎన్టీఆర్. తాను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన డ్రామా భావోద్వేగాలతో దేవరా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ కొరటాల శివ. మై బ్రదర్ అనిరుద్, నీ మ్యూజిక్తో మా ప్రపంచానికి ప్రాణం పోసావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిరినేని సుధాకర్, హరికృష్ణ కే, అద్భుతంగా వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సాబు సిరిల్తో పాటు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమ అభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీలో కిరీటాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు రియా సింఘా. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో ఆమె భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. తాజాగా రియా ఓ మీడియాతో మాట్లాడుతూ కిరీటాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. వేదికపై నా పేరు ప్రకటించిన క్షణాలు ఇంకా కళ్ల ముందు అలానే ఉన్నాయి. నాకు 15 సంవత్సరాలున్నప్పుడు మిస్ యూనివర్స్ కావాలనే కోరిక మొదలైంది. స్కూల్ నుంచి రాగానే ప్రాక్టీస్ చేసేదాన్ని. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన ప్రోత్సాహం వల్ల ఇదంతా సాధ్యమైంది. వేదికపై ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అని ఎన్నో రాత్రులు ప్రాక్టీస్ చేసేదాన్ని. మనం ఏ పనినైనా ఇష్టంగా చేస్తే అది కష్టంగా అనిపించదు, ఒక ప్రవాహంలా వెళ్తుంది. ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది. పోటీలో నెగ్గడం కష్టమని భయపడ్డాను. గతంలో పోటీలో పాల్గొన్న వారిని చూసి స్ఫూర్తి పొందాను. ఈ పోటీలు లుక్స్, అందంపై మాత్రమే ఆధారపడవు, ఎన్నో విషయాలు పరిగణలోనికి తీసుకుంటారు. మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ కోసం ప్రస్తుతం సన్నద్దమవుతున్నాను. నా మొదటి రోల్ మోడల్ మా నాన్నే. నాకు ఈ పోటీల గురించి ఏమీ తెలియనప్పుడే నాలో స్ఫూర్తిని నింపారు. నా కుటుంబం కూడా ఒడిదుడుకుల్లో నాకు అండగా ఉంది అని రియా తెలిపారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్లోనూ బిజీగా మారారు. వరుస సినిమాల్లో విలన్గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా వాంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ప్రేక్షకులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్ వారి అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని అన్నారు. అలాగే టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. వారి అభిమాన హీరోలను కూడా దేవుళ్లలా చూస్తారు. అలాగే దర్శక నిర్మాతలు కూడా ఆడియన్స్ కు ఏం కావాలనే పాయింట్లోనే సినిమాను రూపొందిస్తారు. ప్రతి కథపై స్పష్టమైన బలమైన అవగాహన కలిగి ఉంటారు. బాహుబలి గొప్ప పౌరాణిక చారిత్రాత్మకమైన చిత్రం. వారు చిత్రీకరించిన విధానం అద్భుతం. మేము ఒకే దేశంలో ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమైన అభిరుచులుంటాయి. భాష భిన్నంగా ఉంటుంది, కానీ కెమెరా ఆన్ చేయగానే అంతా మారిపోతుంది. భాష కూడా విశ్వవ్యాప్తమవుతుంది. తాజాగా నటించిన దేవరలో డైలాగ్స్ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు. ముంబై నటుణ్ణి అయినప్పటికీ తెలుగులో చాలా సౌకర్యవంతంగా వర్క్ చేశారు. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. వారు హీరోలను చూపించే తీరు ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పారు. పాపులర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో మిస్టర్ సెలబ్రిటీగా రాబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను పరుచూరి బ్రదర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మమ్మల్ని రైటర్లు, యాక్టర్లు, దర్శకులుగా ఎంతో ఆదరించారు. మా మనవడు మిస్టర్ సెలబ్రిటీ అక్టోబర్ 4న విడుదల కానుంది. సినిమా విజయవంతం అయ్యేలా మీ ఆశీస్సులు అందించాలని కోరారు. డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేశారు. మీ సపోర్ట్తో సుదర్శన్ నటుడిగా దీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతాడని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడిగా రవికిషోర్కు ఇది తొలి సినిమా మీ అందరి అటెన్షన్ను తిప్పుకుంటుందని మరో సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్ రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏపీలో చర్చనీయాంశమవుతున్న లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆమె పోస్టు పెట్టారు. బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. తిరుమల లడ్డూ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తారా? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. లౌకికవాదం అంటే ప్రతి మతాన్ని గౌరవించడం, అంతేగాని పక్షపాతంతో వ్యవహరించొద్దు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా ఈ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్ని మతాలు సమానమే. హిందూ మతాన్ని అవమానించొద్దు, చులకనగా మాట్లాడొద్దు, దాన్ని అగౌరవపరిస్తే సహించొద్దు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడం అంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీయడమే. బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు అని ఖుష్బూ తన పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ల మధ్య డైలాగ్ వారు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఈ ఇద్దరు యాక్టర్స్ ఎవరి స్టైల్లో వాళ్ళు పంచివేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. తన పోస్టును పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని ప్రకాష్ రాజ్ వీడియో పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రకాష్ రాజ్ నాకు శత్రువు కాదు, మిత్రుడే అంటూ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ అంటే నాకు చాలా ఇష్టమని, నాకు మంచి స్నేహితుడు కూడా. రాజకీయంగా మాకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది. నటుడిగా ఆయన్ని గౌరవిస్తూ ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఇష్టం. అయితే తిరుమల లడ్డూ విషయంలో ప్రకాష్ రాజు స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఢిల్లీలో మీ స్నేహితులంటూ ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టా. ఆయన పోస్టు నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది అంటూ పవన్ చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపైన ఎక్స్ వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్టు పెట్టారు. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు, ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సునీత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద దేవరా సందడి కనిపిస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా హాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి బాలానగర్లోని మైత్రి విమల్ థియేటర్కు వచ్చిన ఆయన అక్కడ సినీ ప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్లో సినిమా చూశారు. మరోవైపు చెన్నైలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ చిత్రంలోని ఫియర్ సాంగ్ ను ఆలపించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దేవరా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది రూపుదిద్దుకుంది. దేవరా వర అనే పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. అనిరుద్ స్వరాలందించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ యాక్టింగ్ కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. అనిరుద్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. విక్రాంత్ మసే, మేధా శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు దాదాపు 600 మంది సుప్రీంకోర్టు అధికారులు, వారి కుటుంబ సభ్యులు, చిత్ర బృందం పాల్గొన్నారు. సినిమా వీక్షించిన అనంతరం సీజీఐ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఇది స్ఫూర్తిదాయకమైన చిత్రమన్నారు. చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏదైనా చేసేలా ఇలాంటి చిత్రాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయి. విక్రాంత్, మేధా శంకర్ అద్భుతంగా నటించారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు నా కళ్లు చెమర్చాయి. ఆశ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. నా తోటివారు, సిబ్బంది అందరి తరపున టీంకు ధన్యవాదాలు అని సీజీఐ ప్రశంసలు కురిపించారు. సీజీఐ మాటలకు దర్శకుడు విధు వినోద్ చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో ఇవి ఎంతో అందమైన క్షణాలు. సీజీఐతో కలిసి దీనిని వీక్షించడం సంతోషంగా ఉంది. 5 ఏళ్లు శ్రమించి దీనిని తెరకెక్కించా. ఆయన మాటలతో నా శ్రమకు విలువ దక్కినట్లు అనిపించింది అని తెలిపారు. 2025 ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుంచి లపాతా లేడీస్ ఎంపికైన విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్, మాజీ భార్య దర్శక నిర్మాత కిరణ్ రావు ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఎంపిక చేయడంపై నిర్మాత గునీత్ మోగ్నా ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2023లో జరిగిన ఆస్కార్స్ వేడుకలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు గాను గునీత్ మోగ్నా అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది మన దేశం నుంచి లపాతా లేడీస్ ఎంపిక చేయడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను అందరికీ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్కార్కు చిత్రాన్ని ఎంపిక చేయాలనుకుంటే దానికి తప్పకుండా అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ ఉండటం ముఖ్యం. మీ వద్ద సరైన అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆస్కార్ ప్రమాణం సులభతరం అవుతుంది. గత ఏడాది ది ఎలిఫెంట్ విస్పరర్స్ కోసం నేను అక్కడ నెలకు పైగా ఉన్నాను. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నా. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. పబ్లిషర్స్ ను పెట్టుకున్నాం. అది చాలా కష్టమైన పని. లపాతా లేడీస్ సినిమా పంపించాలని కమిటీ భావించింది. అయితే అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న చిత్రాన్ని పంపిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే అది అమెరికన్ అవార్డు కాబట్టి అని ఆమె అన్నారు. గత ఏడాది బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ను దక్కించుకుంది. అలాగే తెలుగువారి కళలను నిజం చేస్తూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు కూడా ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఇదే వరుసలో లపాతా లేడీస్ కూడా అవార్డును సొంతం చేసుకోవాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.